దయచేసి ఓటు వేసేటప్పుడు భయపడకండి. మీరు ఓటు వేసే విషయం మూడో కంటికి కూడా తెలియదు, మీకు తప్ప రెండో కంటికి కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో స్వేచ్ఛగా ఓట్లు వేసి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని నాగలక్ష్మి గారిని గెలిపించి మీ గ్రామాభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి రౌడీజానికి చెంపపెట్టలాగా బిహేవ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో ఇక నాగలక్ష్మి గారు వారి బాధలు చెప్తారు, అదేవిధంగా అండగా పృథ్వన్న గారు రావడం జరిగింది, అదేవిధంగా రఘు గారు కూడా రావడం జరిగింది. సో వారు కూడా మాట్లాడతారు, చాలా క్లియర్గా మాట్లాడిన తర్వాత ఇంకా చాలా విషయాలు కూడా చర్చిద్దాం. మీరు మాట్లాడమ్మా, మీకు అంటే ఎలాంటి ఇబ్బంది ఉంది, ఏంటిది, ఏం పరిస్థితి, ఏం జరుగుతుందో క్లియర్గా గట్టిగా మాట్లాడండి. మీడియా మిత్రులందరికీ నమస్కారము. మీడియా మిత్రులందరికీ నమస్కారము. నేను ప్రచారంలో భాగంగా నాకు కత్తెర గుర్తు వచ్చింది. ప్రచారం చేస్తున్న సమయంలో అవతల అభ్యర్థి వాళ్ళు మొత్తం నాకు ఏ కాలనీకి అయితే పోతున్నామో అక్కడే నిలబడి ఏ ఇంటికి అయితే పోతున్నామో మేము వెళ్ళిపోయాక వాళ్ళని బెదిరిస్తున్నారంట. చాలామంది మా ఇంటికి రావద్దు అంటున్నారు. అసలు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. నైట్ పోస్టర్లు అంటిస్తే తెల్లారేసరికి అన్నీ వీకేసారు. అయితే మమ్మల్ని ఆయన ఫామ్ హౌస్కి పిలిచి అందరినీ పిలిచి మమ్మల్ని వ్యక్తిగతంగా మాటలు, అసభ్యకరమైన మాటలు మమ్మల్ని అంటున్నాడంట. అసలు మేము విని ఇంకా కంటికి నీరు లేకుండా అవుతుంది. మా పరిస్థితి ఏంటో తెలియట్లేదు. అసలు ప్రచారంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం మేము. ఎవరైనా మా ఎంబడి తిరిగితే కూడా వాళ్ళని బెదిరిస్తున్నాడంట. అసలు దీనికి కారణాలు ఏందో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి కత్తెర గుర్తు మంచా చెడ అనేది భావన దృష్టికి ఇదేంది బానిసతనం అనేది ఏది తెలుసుకోకుండా మమ్మల్ని ఇట్లా ఆగమాగం చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. అసలు పోస్టర్లు ఎప్పుడు నుంచి ఏమైందమ్మా? నైట్ అంటించాం సార్. పొద్దున్నే అన్ని చింపారు. నైట్ పెట్టినాం సార్. పొద్దున్న అన్ని బీకేసారు. పొద్దున్న పంచాయతీ ఆఫీస్లో మీటింగ్ ఉంది, ఇట్లా ఆర్ఓ గారు పిలిచారు అంటే వెళ్ళినాము. చూస్తే అన్ని లేవు, ఇంకొక్కటి కూడా లేవు, అన్ని కింద ఉన్నాయి. కంప్లైంట్ చేయలేదా మరి? సార్ అన్నారు, ఆయన ఆర్ఓ గారు ఎస్ఐ గారు అంటారు, ఏమైనా అభ్యర్థులు అవతల వాళ్ళు పోస్టర్లు చింపితే కంప్లైంట్ ఇవ్వచ్చు స్టేషన్లో అన్నాడు. అంటే మన ఇంటికి వచ్చిండు. మళ్ళీ నేను వచ్చినాక వచ్చిండు, మీకు సెక్యూరిటీ వస్తారమ్మా ఇంకా ఈరోజు అంటే నేను చెప్పిన పోస్టర్లన్నీ మా వీకేసారు సార్. అసలు ప్రచారం చేసుకొని ఇట్లా ఎవరింటికి పోయినా బెదిరిస్తారు వాళ్ళు అని నేనంటే కంప్లైంట్ ఇవ్వచ్చు అన్నాడు. ఇంకా ప్రతిదీ కంప్లైంట్, అసలు మనశ్శాంతి లేదు సార్ మాకు అని నేను అన్నా. ఇంకా వాళ్ళు ఏమని చెప్పారు, మేమేం చెప్పినా మేము చెప్తే వాళ్ళే చెప్పినా వాళ్ళే అట్లా చెప్పడం. ఇప్పుడు మీరు ఫ్రీగా ప్రచారం చేస్తున్నారా, చేయగలుగుతున్నారా? లేదు సార్, చేయనిస్తలేరు సార్. ఎక్కడికి పోతే అక్కడికే వస్తున్నారు. ఏ కాలనీకి పోతే ఆ కాలనీకి వస్తూనే ఉన్నారు బండ్లు వేసుకొని. ఫోకస్ పెట్టి చూస్తున్నారు. అసలు వాళ్ళ ఇళ్ళల్లో కూడా అతికించట్లేదు. కరెంటు స్తంభాలకి ఏమన్నా రాళ్ళు ఉంటే వాటర్ ట్యాంకులకు అతికిస్తుంటే కూడా అరుస్తున్నారు. మా ఇంటి ముందర అంటించొద్దని అరుస్తున్నారు. గెలుస్తారా మీరు, నమ్మకం ఉందా? అందరూ అంటున్నారు సార్, ఖచ్చితంగా అంటున్నారు. ఇట్లా చేస్తుండు, ఇంకా ఈయన అధికారంకి వస్తే ఇంకెంత ఉంటుంది, ఎవరిని గిరిగీసి బయటికి రాని కూడా చేస్తుండు. ఇంకా గెలిస్తే మాత్రం ఇంకా ఎట్లా అరాచకత్వం ఉంటుందో అని అందరు అంటున్నారు. సైలెంట్ ఓట్లు అయితే పడతాయి అంటారు. ఈరోజు ఎస్ఐ గారు కూడా అన్నారు, వెళ్ళి అజ్జికట్టాడంట అమ్మ, అందరు సైలెంట్ ఓట్లు పడతాయి అంటారు, ఏం బాధపడకండి, ఏ ఓప్స్ నీ మీదనే ఎక్కువ ఉన్నాయి ప్రజలకు కూడా అంటున్నారు సార్. పెద్ద మనుషులు కూడా అన్నారంట ఆయనతోటి చాలా మంది. నాకైతే ఈ భయానకమైన వాతావరణం నాకు చెప్తుర్రు కానీ మరి నాకైతే ధైర్యం సరిపోవట్లేదు. వీళ్ళు ఇంత భయపెట్టి వాళ్ళ ఎమ్మడి తిప్పుకుంటున్నారు. చీరలని నైట్ టైం గెస్ట్ హౌస్ కానీ తీసుకుపోయి బిర్యానీలు మందు పోయడాలి అని చెప్తున్నారు. మాకు ఆర్థికంగా ఎటువంటి సహాయం ఎవరు అందేయలేదు. అనుకోకుండా మేము దిగి నామినేషన్ వేసినందుకు ఇంతగానో పోయింది. మాకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టానో అర్థం కావట్లేదు. ఇంతవరకు మా పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేదు. మా పరిస్థితి కూడా ఇంత దయనీయంగా ఉంది. అయినా సరే ముందుకు పోదామని అనుకున్న సమయంలో కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ మీరు అన్నప్పుడు కూడా కిడ్నాప్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు లేదంటున్నారు. ఇంకా మాకు ఆయన గెలిస్తే మాత్రం మేము బతకమని అర్థమవుతుంది. ఇప్పుడు దీనిలో భాగంగా కరెంటు బంద్ చేయడం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ టైంకి అసలు ఉంటుంది కరెంటు, ఖచ్చితంగా ఉంటుంది, ఎప్పుడు పోదు సార్. అవి కావాలనే ఇక్కడ అరుస్తున్నారు. చూడండి, ఇంత స్పష్టంగా ఇక్కడ మేము ప్రెస్ మీట్ లాగా మాట్లాడుతున్నాం. పక్కనే కావాల్సుకొని రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ నినాదాలు చేస్తూ చాలా దారుణంగా మా కళ్ళ ముందు జరుగుతుంది. ఇంత చీకట్లో అటువైపు ఒక జస్ట్ 100-200 మీటర్స్ దూరంలో ఎంత దారుణంగా రౌడీలాగా బిహేవ్ చేస్తుండ్రో ఒకసారి చూడండి, గమనించండి. చాలా దారుణం కదా ఇది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్, ఎలక్షన్ కమిషన్ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటన ఇది, ఎక్కడో కాదు ఇది. ఇక్కడ మేము ప్రెస్ మీట్ లాగా మాట్లాడుతూ పక్కనే నినాదాలు చాలా దారుణంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. మేము ఏ పార్టీకి సంబంధం లేకుండా
వీళ్ళకి జరిగిన అన్యాయం పట్ల మేము ఇంత స్పందిస్తూ ఉంటే ఇంకొక వైపు ఇష్టం వచ్చినట్టు నినాదాలు చేస్తూ చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు సంఘటన కనబడతా ఉంది. దగ్గరకు వచ్చి ఉంటారు వాళ్ళని పట్టుకురాపు కొంచెం చూడండి సార్. సో మీరు మాట్లాడండి. వీళ్ళు మామూలుగా ఏదన్నా ఉంటే బాగా గుండాయిదాం, ఎవరు అడ్డు లేరు. మాకేమనంటే పైనుంచి సపోర్ట్ ఉంది, రాజకీయ బలం ఉంది, పైసల బలం ఉందని అహంకారంతో దేనికైనా తెగిస్తారు. వీళ్ళు గవర్నమెంట్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ వీళ్ళని ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీకు గవర్నమెంట్ గిట్ట బదనం వస్తుంది. ఈ మీడియా ముందు ఒకటే కోరుతున్నా, ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి. మామూలుగా చట్టం రాజ్యాంగం అంబేద్కర్ రాసిన చట్టానికి విలువలు లేకుండా పోతున్నాయి ఇట్లాంటి వాళ్ళు ఉండి. కాకపోతే వెంకరెడ్డి గారి గిట్ట మీరు గిట్ట గ్రహించండి, ఇట్లాంటి వాళ్ళు ఉండి ఇట్లాంటి వాళ్ళ వల్ల మీ గిట్ట చెడ్డ పేరు వస్తుంది. నేను ఈ మీడియా ముందు చెప్పదలుచుకున్నా. ఏంది ఇప్పుడు దాదాపు మేము 1వ తారీఖు వచ్చినాం ఇక్కడికి, 1వ తారీఖు వచ్చినాం, 1 వీక్ అవుతుంది, వారం అవుతుంది. వారం నుంచి మీరు ఏం చేస్తారు? ప్రచారం చేయనీయకుండా గట్టిగా ప్రతి కాడికి ఏడికన్నా పోయినా కానీ ఏమంటే మనుషులు వస్తురు, అరుసుడు, ఏమైనా గొడవలు పెట్టుకోవాలి, ఎట్లా ఇబ్బంది పెట్టాలని ప్రతి ఒక్క దానికి స్పష్టంగా ఇబ్బంది పెడుతున్నారు. పోస్టర్లు అంతా చింపేస్తున్నారు. ఎవరి దగ్గరికన్నా పోతే వాళ్ళ దగ్గర పోయి బెదిరిస్తారు. వాళ్ళు మీకు మీ ఇంటికి ఎందుకు వచ్చిర్రు, వాళ్ళు ఎందుకు రాణిస్తుర్రు, ఏం చెప్పారు, ఏమన్నారని ఇవి బెదిరింపులు ఇది జరుగుతుంది ఊర్లో. బాగా ఏదన్నా ఉంటే లేనిపోని మాటలు చెప్తుండు. ఆయన మామూలు ఒకదానికి 4 చెప్పుడు, మామూలుగా ఒకదానికి 4 ఎవరంటే మీది తోళ్ళుడు ఒకదానికి. ఇప్పుడు మీరే ఉన్నారు కదా సార్, ఇప్పుడు నినాదాలు ఎట్లేస్తున్నారు అట్లా ఇట్లా అని. ప్రభుత్వం ప్రజలకు రక్షణ అంటది ఏంటి అసలు? ఇది మేమేం పాపం చేసినాం, ఎవరికి ఏం పాపం చేసినాం? ఆ సర్పంచ్ ఉద్యోగం ఏమన్నా 1000 ఉద్యోగం, 1,00,000 ఉద్యోగం, 6,000. నేను ఏ స్కూల్లో చెప్పుకున్నా 20,000 వస్తాయి. ఇంకా ఇళ్ళకి మేము ఎంత ఇంటెన్షన్గా ఫీల్ అవుతున్నామో మాకు అర్థం కావట్లేదు. మాది ఉందే గోడలన్నీ కూల్చేసిండు ఆయన. మేము సావాలా బతకాలి, సెక్యూరిటీ లేదు ఇంట్లో. రోజు ఇది ఇప్పుడు కాదు, ఇంకా జీవితాంతం ఎలా బతకాలి? మా పిల్లలకు రక్షణ లేదు, మాకు రక్షణ లేదు. ఊర్లో బాగా బెదిరించుడు ఏమనంటే అన్ని వేసుకుని వచ్చి ఇంటి మీద పడుడు, గుండాయుధం బాగా. ఇది గుండాయుధానికి కోమరెడ్డి వెంకరెడ్డి గారు మీరు దయచేసి మీ మీడియా ముందు ఒకటి కోరుతున్నా, ఇకనైనా మీరు ఆలోచించరు. మీరు ప్రజల మనిషి. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ వీళ్ళు ఈ సందీప్ రెడ్డి ఇంకోలు వేసిన గెలవలేదు మీరు. మేము అందరం వేసిన ఓట్లతోటే మీరు గెలిచిరు, అది గుర్తుపెట్టుకోవాలి. కనీసం కొద్దిగా ఆలోచించి ఏదన్నా ఉంటే చట్టరీతమైన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఇట్లనే ప్రోత్సహిస్తే మాత్రం మీకు జీవితంలో ఓటమి అనేది ఉంటుంది. కేసీఆర్ లాంటి వాళ్ళే మామూలుగా ఓడిపోయారు, మీకు ఆ సంఘటనలు తెలుసు. ఈ మీడియా ముందుకు ఇది ఒకటి గ్రహించాలి మీరు. ఫోన్ చేసి కూడా కలవట్లేదు కావాలనే చేసిరు సార్ ఇదంతా, అసలు కావాలని చేసిర్రు. నాకు అర్థం లేదు బాగా. ఇప్పుడు ఒక నక్సలెట్ గుండా ఎందుకు అవుతాడు? ఇట్లనే అవుతాడు. మనిషి మనస్తోపం చెందుతాడు. అతి దారుణంగా నడి రోడ్లను చంపి, నడి సెంటర్లో చంపి ఒక సర్పంచ్ భర్తని నేను మంచోని అని చెప్తుండు. వాస్తవం అన్నా నా గురించి మామూలుగా మీడియా పెట్టి ఒక 10 మంది 20 మంది ఆపించి బ్యాడ్గా చెప్తుండు. మేము చెప్పలేమా? వాడు ఒక లంగా, ఇంకోటి నేను ఏం లంగానో ఒకటి చూపించామని చెప్పు. మామూలుగా బర్రెకు రంగు, ఆ తెల్ల రంగు రుద్ది ఆవని నమ్మిస్తుండు. దొంగ, చోరు దొంగ. ఇప్పుడు వాడు చేసిన రాజకాలు చెప్తే నేనేడన్నా నారసికాలు చేస్తే ఒకటి చూపించు. కనీసం జనాలకు ఏం లేదు. ఆ ఉన్నోడు తిరిగినోనికి ఏమనుకో ఇంత తాపిస్తుండు, తినిపిస్తుండు. ఏదైనా ఉంటే మామూలుగా ఇది చేస్తుండు, కథం. ఇక ఏదన్నా ఉంటే మామూలుగా చెప్పుకుంటుండు నేను అది ఇది తోపునని. ఇప్పుడు ఆల్రెడీ అందరికి తెలుసు జనాలకు ఎవరి పరిస్థితి ఏందనేది, ఎవరి పరిస్థితి ఏందనేది క్లియర్గా తెలుసు. కాకపోతే మనకెందుకు వచ్చిన గొడవ మన మీద పడతాడు. ఇక మనం పొద్దున్న లేస్తే మన పని మనం చేసుకుని బతికేటోళ్ళం. ఇది ఈడ జరిగే పరిస్థితి. ఇంకోటి సార్, వీళ్ళ పిల్లలు ఏం చేసి సార్, వీళ్ళ పిల్లల్ని కూడా రోడ్డుకి ఒక తండ్రి ఒక బిడ్డ కాడికి పోతాడా సార్ ఎవరన్నా? వానికి చేస్తుంది సార్ వాడు. ఎల్లమూడెం ప్రజలు ఒకటి గ్రహించాలి. వాడిని డెవలప్మెంట్ చేసినా అని చెప్తున్నా ఊటుకూరు సందీప్ రెడ్డి. ఏం చేసిండు? ఒకటి జేబుల నుంచి ₹1 ఖర్చు పెట్టి చేసిండు. ఆయనకు డబ్బులు ఏం వస్తున్నాయి? నువ్వు ఏం చేస్తే వస్తున్నాయి? మీ భార్య ఖాళీ హౌస్ వైపు, నువ్వు ఉట్టినే తిరుగుతున్నావు. నీ డబ్బులు ఏం వస్తున్నాయి? చేయడానికి ఇప్పుడు ఏదో ఒకటి ఫోర్సెస్ ఉండాలి కదా. నీకేం వస్తాయి? నీకే గతి లేదు. ఆడ మామూలుగా కాలిక మాత్రం విగ్రహం పెడతాడు, పైసలు వస్తాయి, ఆ పైసలతో తింటాడు. గుడి మీద చందాలు అవి వస్తాయి, మీద పడి కుక్కలకి అది భోజనం చేస్తుండు. సిగ్గుండాలి. ఇప్పుడు వాడు చేసి ఉంటాడు సార్ అట్లా. ఆ పిల్లలతో అట్లా బిహేవ్ చేస్తుండేమో. వాడు యువతలో కూర్చున్న ఆలోచన మరి అవతలోడు చేస్తేనే కదా అట్లా వచ్చేది ఆలోచన. కనీసం అట్లా చేస్తుండేమో. మనం ఎక్కి మెంటల్ వేసి ఊరి మీద పడి తిరుగుతుండు. వాడు ఇదోళ్ళలో మెంటల్ కాదు, వాడిని మెంటల్ వేసినాయి.
మాట్లాడు, అదే మాటలు చెప్పు. ఏం మాట్లాడినా చెప్పు. ప్రజలకు తెలవాలి కదా. జనాన్ని కూడా తెలవాలి. ఫోన్ చేసింట ఆయన రమ్మందంటే మా పిల్లలే ఈయన పోనీ చిల్లర వానితోటి వాడు ఓడిపోతాడన్న భయంతో కవరం పెట్టి కొట్టుకుంటుండు వాడు. మా యాదవ్స్ అందరు గెస్ట్ హౌస్లో అందరు కన్నీళ్ళు తెచ్చుకున్నారంట. మరి మేము బతకాల్లో మా ఆడ 100 మంది మీద బ్యాడ్గా చెప్తున్నా ఈ చెప్పరాని మాటలు. వాళ్ళే వచ్చి అసలు మేము అందరం ఏడుపు వచ్చింది. వచ్చేటప్పుడు అందరు కన్నాను అసలు అంటుండే ఆడవాళ్ళు పిల్లలు ఆయన ముఖం కూడా తెలియదు మా పిల్లలకి. చెప్పమ్మా, చెప్పు. నువ్వు చెప్పు. మాట్లాడు కూర్చో. నువ్వు చేసుకుంటే మేము వద్దంటున్నావా? మాట్లాడు. నువ్వు ఇళ్ళ మీద కొంచెం ధర్నాలు చేస్తాడు. ఏ కొంచెం లేదు చూసుకున్నారు. ఏం చూసుకునేది? సావా ఎంతమంది సావతావు? సావతే ఒక్క సావతే అందరు సావా. నీ ప్రచారం నువ్వు చేసుకో. నిన్ను అడ్డు వస్తున్నా నీకు? అదే నువ్వెందుకు అడ్డు వస్తున్నావు? నీకేమైనా కొమ్ములు ఉన్నాయా ఎత్తుగా? లేకపోతే రాజ్యాంగం నీకు ఒక్కనికే ఇచ్చింది ఓటు చేసుకోమని హక్కు? దేశం మీద అందరు చేస్తున్నారు. ఓడిపోతారు, గెలుస్తారు. నీకు ఏందంత బాధ? నువ్వు కూడా చేసుకో. లేకపోతే రేపు ఓట్లు లేకుండా మొత్తం బైకాట్ చేసుకో, నువ్వే వేయించుకో. వద్దంటున్నావు అవడనా? ఏం సార్ మరి చేపించుకో. అదే చేస్తాడు చేస్తే చేయని చేస్తే మునిగిపోయి తయారైతే ఇంకా గవర్నమెంట్ బైకాట్ చెప్పుకొని మొత్తం ఊళ్ళో మొత్తం నువ్వు వేసుకొని ఇంట తోలుకొని వేసుకో. ఓట్లు అన్ని గుద్దుకో. లేకపోతే పోతి కాడ కూర్చొని అందరు ఓట్లు నువ్వు వేసుకో. వేసుకుంటే ఏమన్నా పోతుంది? ఏమన్నా రాజ్యం ఏం ఓడిపోతే ఏమన్నా రాజ్యాలు మళ్ళా పడిపోతున్నాయి? ముఖ్యమంత్రులే ఓడిపోతున్నారు. వీడంతా పనికిమాలోడు. నువ్వేందా పనికిమాలను పట్టుకొని నువ్వు పెద్ద పనికిమాలు లేసా పోటీ చేస్తున్నావు? నువ్వు మంచోనివే. నువ్వు అన్ని బళ్ళు గుళ్ళు కట్టించి దేవుని అయిపోయినావు. దేవునికి దేవుడే వేస్తారు. మరి నీకింత దులేంది? మన మీద పుట్టతాడు ఏంది అంటే వీటితో వ్యభిచారం. మరి నువ్వు కూడా అట్టే చేస్తున్నావు. ఆ మొత్తం అయ్యతో వ్యభిచారం. నువ్వు మనిషి కావా? నీకు మానవత్వం లేదా? సిగ్గు శరం లద్దా? ఊకనే నాకు ఉందనగా అయిపోయిందా లెక్కడ? ఏదైనా మాట్లాడాలి. నువ్వు కూడా చేపించుకో. పోటీ చేసిర్రు, నువ్వు చేసుకొని గెలిపించుకో. వద్దంటుండే నేను ఏమన్నాడు ఎగ్జాక్ట్ చెప్పండి ఒకసారి క్లియర్గా. మా కొడుకాట బిడ్డలే ఏమిటి కట్ట చేస్తుడు? అదే లెంకలు ఉంది. అది అట మా పెన్నమాట ఆయన భర్త కాడ చెప్తున్నారు. మరి దాని అది ఎంత మంది కాడ డక్కని కాడ మారికొని కాడ కనపడని కాడ మరి ఓ రెడ్డి జాతర పుట్టి ఇదేనా మీ పరిసారం? రెడ్డి జాతర పుట్టి కొంచెం సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు. ఎందుకు ఎదుటంటే మా అందరికీ నోరే ఉంది. మేము కూడా అంటాం 190. ఏం గొప్పలు చూపి పెడుతురా? లేకపోతే ఏమన్నా మీరు ఏమన్నా ఓనికైనా ఏమన్నా తెచ్చిస్తురా? నేను ఏమైనా ఇస్తున్నావా చెప్పు. మరి ఎంతమంది చేస్తున్నావు నువ్వు? ఓని బతకాడు బతున్నావు. ఇదేందండి ఇట్లా వ్యభిచారం పోతారా?